తెలంగాణలో నిర్మాణ రంగానికి తీపి కబురు. వర్షాలు కురుస్తున్న వేళ ఇసుకకు ఎలాంటి కొరత లేకుండా తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. మరికొన్ని ఇసుక రీచ్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తెలంగాణలో మరో 25 కొత్త ఇసుక రీచ్లకు గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతి ఇచ్చింది. ఈ నెల 14 నాటికి రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లోని రీచ్ల్లో 1 కోటి మెట్రిక్ టన్నుల ఇసుక అందుబాటులో ఉన్నట్లు లెక్కలు చెబుతున్నాయి. దీంతో పాటు 25 కొత్త రీచ్లకు ఎన్జీటీ అనుమతులిచ్చింది. వాటి నుంచి దాదాపు 13 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక అదనంగా అందుబాటులోకి రానుంది. ప్రస్తుతం రాష్ట్రంలో టీజీఎండీసీ ఆధ్వర్యంలో అతిపెద్ద ఇసుక రీచ్లు జయశంకర్ భూపాలపల్లి, ములుగులో ఉండగా భద్రాచలంలో చిన్న రీచ్లున్నాయి. ఇక్కడి నుంచే ఇసుక తరలింపునకు అనుమతులున్నాయి. ఇక ప్రభుత్వానికి సంబంధించిన పనులకు కరీంనగర్, సిరిసిల్ల, నల్గొండ, మహబూబ్ నగర్ రీచ్లను వినియోగిస్తున్నారు. మొత్తంగా ఈ వర్షాకాలంలో 23 రీచ్ల ద్వారా ఇసుక విక్రయాలు జరుగుతున్నాయి. దీంతో పాటు గ్రేటర్ పరిధిలోని స్టాక్ యార్డుల ద్వారా ఇసుక విక్రయిస్తూ ధరలు పెరగకుండా టీజీఎండీసీ చర్యలు చేపడుతోంది. తాజాగా ఢిల్లీలోని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశాలతో కొంతకాలం క్రితం మూతపడిన 25 ఇసుక రీచ్లకు మళ్లీ మోక్షం లభించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 76 రీచ్లకు గాను 23 రీచ్ల్లోనే ఇసుక తవ్వకాలు జరుగుతున్నాయి. తాజాగా ఎన్జీటీ అనుమతితో మరో 25 రీచ్లు అందుబాటులోకి రానున్నాయి.